తెలంగాణ భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబర్ 17న విముక్తి చెంది హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడి 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠీ మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్లిపోగా తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలున్నాయి. భౌగోళికంగా ఇది దక్కన పీఠభూమిలో భాగం. దేశంలోనే పొడవైన 44వ నెంబర్ శ్రీనగర్ కన్యాకుమారి జాతీయ రహదారి 7 కన్యాకుమారి, వారణాసి మరియు జాతీయ రహదారి 44 కలిసి ఉంటాయి. 65వ నెంబర్ అంటే పూణే విజయవాడ జాతీయ రహదారి 63 నిజామాబాద్ జగదల్పూర్, హైదరాబాద్ భూపాలపట్నం జాతీయ రహదారి 202. ఈ జాతీయ రహదారులు ఈ రాష్ట్రం కూడా వెళ్తున్నాయి. హైదరాబాద్ వాడి, సికింద్రాబాద్ కాజీపేట్, సికింద్రాబాద్ విజయవాడ, కాచిగూడ సికింద్రాబాద్, నిజామాబాద్ నాందేడ్, మాన్మాడ్ సికింద్రాబాద్, డోన్ వికారాబాద్, పర్బని, కాజీపేట, బలార్షా, గద్వాల, రాయచూరు రైలు మార్గాలు తెలంగాణలో విస్తరించున్నాయి. సికింద్రాబాద్ కాజీపేట రైల్వే జంక్షన్లు దక్షిణ మధ్య రైల్వేలో ప్రముఖ కూడళ్లుగా పేరెనికగన్నవి. తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించి ఉంది. తెలుగులో తొలి రామాయణకర్త గోన బుద్ధారెడ్డి, సహజ కవి బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు, తెలంగాణకు చెందిన ప్రముఖులు, చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతం ఇది. చారిత్రక ఆనవాళ్లున్న ప్రదేశం ఇది. తెలంగాణ రాష్ట్ర మొత్తం వైశాల్యం 1,14,840 కిలోమీటర్లు కాగా 2011 లెక్కల ప్రకారం జనాభా 3,52,86,757గా ఉంది. 17 లోక్సభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో 5వ శక్తిపీఠం, మల్డకల్లో శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, భద్రాచలంలో శ్రీ సీతారామాలయం, బాసరలో జ్ఞాన సరస్వతి దేవాలయం, యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం, మెదక్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చిలు ఉన్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృత రూపం దాల్చగా 2011లో మరోసారి తీవ్ర రూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని నియమించగా ఆ కమిటీ 6 ప్రతిపాదనలు చేసింది. 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయగా 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోక్సభ ఆమోదం లభించగా ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. మార్చి 1, 2014న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది. జూన్ 2న 2014 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది. భౌగోళిక స్వరూపం: తెలంగాణ రాష్ట్రం దక్కన పీఠభూమిలో భాగంగా తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉంది. ఈ ప్రాంతం సరాసరిన సముద్ర మట్టం నుంచి 1500 అడుగుల ఎత్తును కలిగి ఉండి ఆగ్నేయానికి వాలి ఉంది. ఈ రాష్ట్రపు దక్షిణ భాగంలో ప్రధానంగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా ఉత్తర భాగంలో గోదావరి నది ప్రవహిస్తోంది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణాన ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ నుంచి వేరు చేస్తున్నాయి. ఈ రాష్ట్ర విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. తెలంగాణలో భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా పెద్దది కాగా హైదరాబాద్ చిన్నది. తెలంగాణకు సముద్ర తీరం లేదు. ఈ రాష్ట్రం కృష్ణా మరియు గోదావరి నదుల పరీవాహక ప్రాంతంలోకి వస్తుంది. తెలంగాణలోని నదులు: గోదావరి, కృష్ణా నదులతో సహా పలు నదులు తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దులు గుండా ప్రవహిస్తోంది. కృష్ణా నది మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల దక్షిణ భాగం నుంచి ప్రవహిస్తోంది. తుంగభద్ర నది మహబూబ్ నగర్ జిల్లా దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తూ కృష్ణా నదిలో సంగమిస్తుంది. భీమా నది మహబూబ్ నగర్ జిల్లాలో కొంత దూరం ప్రవహించి కృష్ణాలో సంగమిస్తుంది. దుందుభి నది మహబూబ్ నగర్ మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది. ప్రాణహిత నది ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు గుండా ప్రవహించి గోదావరిలో సంగమిస్తుంది. మూసీ నది రంగారెడ్డి, హైదరాబాద్ మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది. పాలేరు నది నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి కృష్ణాలో విలీనమవుతుంది. కాగ్నా నది రంగారెడ్డి జిల్లాలో పశ్చిమ దిశగా ప్రవహించి కర్ణాటకలో కృష్ణాలో సంగమిస్తుంది. మంజీరా నది మెదక్, నిజామాబాద్ జిల్లాలో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. ఇక అడవులు: ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో అడవులు అధికంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా ఆగ్నేయ ప్రాంతం మరియు నల్గొండ జిల్లా నైరుతి ప్రాంతంలో విస్తరించున్న ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం దేశంలోనే పెద్దది. మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో
నల్గొండ ఆగ్నేయ భాగంలోని దేవరకొండ డివిజన్లో కూడా అడవులు ఉన్నాయి. నల్లమల అటవీ రక్షిత ప్రాంతం, మంజీర అభయారణ్యం, కిన్నెరసాని అభయారణ్యం, కవ్వాల అభయారణ్యం ఈ ప్రాంతంలోని ప్రముఖ రక్షిత అరణ్యాలు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 29 జిల్లాలున్నాయి. 1948లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడే నాటికి ఈ జిల్లాలుండగా 1956లో ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నప్పుడు 1978లో రంగారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ఉత్తరాన ఉండగా పశ్చిమ సరిహద్దులో ఆదిలాబాద్తో పాటు నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలున్నాయి. ఈశాన్య సరిహద్దుల్లో కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలున్నాయి. దక్షిణాన మహబూబ్నగర్ జిల్లా, ఆగ్నేయాన నల్గొండ జిల్లా సరిహద్దుగా ఉంది. ఖమ్మం జిల్లా తెలంగాణకు అతి తూర్పున ఉన్న జిల్లాగా పేరుగాంచింది. తెలంగాణ రాష్ట్రపు భౌగోళిక సరిహద్దు లేని ఏకైక జిల్లా హైదరాబాద్. కర్ణాటక సరిహద్దుగా 3 జిల్లాలు, మహారాష్ట్ర సరిహద్దుగా 3 జిల్లాలు, ఛత్తీస్గఢ్ సరిహద్దుగా 2 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా 3 జిల్లాలు ఉన్నాయి. పురాతన రాతి యుగం నుంచే తెలంగాణ ప్రాంతం ఉనికిని కలిగి ఉంది. పూర్వ రాతి యుగం కాలం నాటి ఆవాస స్థలాలు వేములపల్లి, ఏటూరు నాగారం, బాసరా, బోత్, హాలియా, క్యాతూర్ తదితర ప్రాంతాలలో బయటపడ్డాయి. వాడపల్లి, వెల్టూర్, పోచంపాడు, ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాలలో బృహశిలాయుగం నాటి ఆనవాళ్లను పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించారు. షోడశ మహాజనపదాల కాలంలో దక్షిణాదిలోని ఏకైక జనపదం ఆశ్మక జనపదం ఈ ప్రాంతంలో ఉంది. బోధన్ అంటే నేటి బోధన్ దీని రాజధానిగా ఉండేది. బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ సమాచారం నిక్షిప్తమై ఉంది. బుద్ధుడి కాలంలో సుజాతుడు బోధన పాలకుడిగా ఉన్నట్టు బౌద్ధ వాంగ్మయం తెలియజేస్తుంది. బుద్ధి సమకాలికుడు బావరి స్థిరపడ్డ ప్రాంతం నేడు బావనకుర్తి అంటే ఇది ఆదిలాబాద్ జిల్లాలో నదీ ద్వీపంగా పిలువబడుతోంది. మత్స్య పురాణంలో మంజీరక దేశం అంటే నేటి మంజీరా అనేది పరివాహక ప్రాంతం అన్నమాట. ఆ ప్రస్తావన కూడా ఉంది. ప్రతిష్టానపురం అంటే పైఠాన్ రాజధానిగా పాలించిన ములక రాజ్యం గోదావరి నది సరిహద్దు వరకు ఉండగా అందులో నేటి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం భాగంగా ఉండేది. అప్పుడు ఉత్తర దక్షిణ ప్రధాన మార్గం ఈ రాజ్యం గుండా ఉండేది. విదేశాలలో ఉండే బౌద్ధులు దీనిని మంజీరకం అని పిలిచారు. నేటి మంజీరా నది పరివాహక ప్రాంతం అన్నమాట. షోడశ మహాజనపదాలలో మగధ రాజ్యం బలపడి చాలా రాజ్యాలను ఆక్రమించగా అప్పుడు అశ్మక రాజ్యం కూడా మగధలో విలీనమైంది. ఆ తర్వాత నందరాజులు, ఆ పిదప మౌర్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు. మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం బాగా ఉండేదనటానికి అశోకుని 13వ శిలాశాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు. మౌర్యుల కాలంలో పర్యటించిన విదేశీ యాత్రికుడు మెగస్తనీస్ ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని పేర్కొనగా అందులో కదంబపూర్ అంటే కరీంనగర్, పాదన్యపురం అంటే బోధన్, పిదుండ, ముషిక, ధూళికట్ట, పెద్దబొంకూర్, పణిగిరి, కొండాపురం, కోటిలింగాల, గాజులబండ ముఖ్యమైనవి. ఇవన్నీ నేటి తెలంగాణ రాష్ట్రంలోనివే. ఇంకా బయటపడాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. మెగస్తనీస్ ఎంతో బలవంతమైనదిగా వర్ణించిన ఆంధ్ర రాజ్యం బహుశా ములక, అస్సక లేదా ప్రతిష్టాన రాజ్యమై ఉంటుందని ప్రముఖ చరిత్రకారుడు బిఎస్ఎల్ హనుమంతరావు పేర్కొన్నారు. శాతవాహనుల కాలంలో కోటిలింగాల ఒక వెలిగిన ప్రాంతం. శాతవాహనుల తొలి రాజధాని కూడా ఇదే. అయితే కొన్ని దశాబ్దాల వరకు కూడా ప్రతిష్టానపురం మరియు ధరణికోటనే తొలి రాజధానిగా పరిగణించారు. శాతవాహనులకు సంబంధించిన పలు నాణేలు కోటిలింగాల మరియు దాని పరిసరాలలో లభ్యమయ్యాయి. కాబట్టి శాతవాహనుల తొలి కేంద్ర స్థానం గోదావరి తీరంలోని తెలంగాణ ప్రాంతమేనని పరిశోధకులు నిర్ణయించారు. శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతం మొత్తం కలిపి పాలించిన రాజ్యాలు లేవు. విజయపూరి కేంద్రంగా పాలించిన ఇక్ష్వాకుల రాజ్యంలో తెలంగాణ తూర్పు ప్రాంతాలు భాగంగా ఉండేవి. ఇదే కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని వాకాటకులు పాలించారు. వాకాటక రాజు ప్రవరసేనుడి కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం వాకాటక రాజ్యంలో కలిసిపోయింది. ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్న విష్ణుకుండినులు కూడా ఇక్ష్వాకుల తర్వాత స్వతంత్రంగా ఏర్పడి రాజ్యపాలన చేశారు. ఈ విష్ణుకుండినుల జన్మభూమి తెలంగాణయేనని ప్రసిద్ధ చరిత్రకారుడు బిఎన్ శాస్త్రి పరిశోధనల ద్వారా నిరూపించాడు. ఇంద్రపాల నగరంలోని అమరేశ్వర, రామేశ్వర, మల్లికార్జున ఆలయాలు, కీసరలోని రామలింగేశ్వర, షాద్నగర్ సమీపంలోని రామలింగేశ్వర ఆలయాలు విష్ణుకుండినుల కాలం నాటివి. బాదామి చాళుక్యుల కాలం. వీళ్ల కాలంలో తెలంగాణ మొత్తం వీరి పాలనలో ఉండేది. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఆలంపూర్ ఆలయాలు ఈ కాలంలోనే నిర్మించబడ్డాయి. ఆలంపూర్లో పలు సంఖ్యలో వీరి రాతి శాసనాలు ఉన్నాయి. తెలంగాణ శాసనాలు మొదటి భాగం హస్సిలాయుగం నాటి ఆనవాళ్లను పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించారు. షోడశ మహాజనపదాల కాలంలో దక్షిణాదిలోని ఏకైక జనపదం అశ్మక జనపదం ఈ ప్రాంతంలో ఉంది. కళ్యాణి చాళుక్య కాలం. రాష్ట్రకూట రాజు రెండో కర్కరాజును ఓడించి రెండో తైలపుడు కళ్యాణి చాళుక్య రాజ్యం స్థాపించాడు. ప్రముఖ కవి రన్నడు ఇతని ఆస్థాన కవి. మహబూబ్నగర్ జిల్లా గంగాపురంలోని చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని ఈ కాలంలోనే నిర్మించారు.
ఈ ప్రాంతంలో వీరివి పలు శాసనాలున్నాయి. ఇదే కాలంలో ఖమ్మం ప్రాంతంలో ముదిగొండ చాళుక్యులు పాలించారు. పాలమూరు జిల్లా మధ్య భాగం కందూరి చోడుల పాలన కిందకు ఉండేది. కందూరి చోడులు క్రమక్రమంగా కందూరు చోళరాజ్యం విస్తరించింది. తొలి కాకతీయుల కాలం నాటికి ఇది కాకతీయ రాజ్యం కంటే పెద్ద రాజ్యంగా వెలసిల్లింది. కందూరు, మగతల, వర్తమానపురం, గంగాపురం, అమరాబాద్, భువనగిరి, వాడపల్లి, కొలనపాక ఈ కాలంలో పెద్ద పట్టణాలుగా వెలసిల్లాయి. విక్రమాదిత్యుని కుమారుడు తైలపుని కాలంలో రాజ్యాన్ని రెండుగా చేసి 2 కుమారులను రాజులుగా చేశాడు. దాంతో ఇప్పటి నల్గొండ, పాలమూరు జిల్లా ప్రాంతాలలో వేర్వేరు పాలన కొనసాగింది. గోకర్ణుడు తన రాజధానిని పానగల్ నుంచి వర్ధమానపురానికి తరలించాడు. కందూరు చోడుల శాసనం ఒకటి మామిళ్లపల్లిలో కూడా లభ్యమైంది. ఇదే కాలంలో వరంగల్ ప్రాంతంలో పొలవాస పాలకులు రాజ్యం చేశారు. అనమకొండ అంటే నేటి హనుమకొండ ప్రాంతం మాత్రం కొలనుపాక రాజధానిగా కళ్యాణి చాళుక్యులే పాలించారు. కాకతీయుల కాలం నాటి ఓరుగల్లు శిలాతోరణం కాకతీయ కాలం. తొలి కాకతీయుల కాలంలో కాకతీయ సామ్రాజ్యం ఉత్తర తెలంగాణకే పరిమితమై ఉండగా రుద్రదేవుని కందూరు చోడరాజ్యంపై దండెత్తి వర్ధమానపురాన్ని నాశనం చేసి తన సామంతులను పీఠం అధిష్ఠింపజేశాడు. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం రచించిన గోన బుద్ధారెడ్డి ఈ కాలం వాడే. ఈయన సోదరి కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రిగా ఖ్యాతి చెందింది. క్రీస్తు శకం 1323లో ఢిల్లీ సుల్తాన్ల దాడితో కాకతీయ సామ్రాజ్యం అంతం కాగా తెలంగాణ ప్రాంతం సుల్తాన్ల వశమైంది. అయితే కొంతకాలానికి ప్రతాపరుద్రుని సేనానిగా పనిచేసిన రేచర్ల సింగమ నాయకుడు స్వతంత్రించి పద్మనాయక రాజ్యాన్ని స్థాపించాడు. ఇది దక్షిణ తెలంగాణ ప్రాంతంలో పాలన సాగించగా ముసునూరి పాలకులు ఈశాన్య తెలంగాణలో కొంతవరకు పాలించారు. ఆ తర్వాత కృష్ణానదికి దక్షిణ భాగంలో ఉన్న తెలంగాణ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది. ఉత్తర భాగం మాత్రం గోల్కొండ సుల్తాన్ల ఆధీనంలో ఉండేది. కుతుబ్ షాహీల కాలం క్రీస్తు శకం 1545లో విజయనగర సామ్రాజ్యం అంతం కాగా దక్షిణ తెలంగాణ ప్రాంతం కుతుబ్ షాహీల పాలనలోకి వచ్చింది. ఉత్తర ప్రాంతంలో అంత క్రితమే బహుమనీలు పాలించారు. బహుమనీ సామ్రాజ్యం 5 ముక్కలైన పిదప గోల్కొండ ప్రాంతాన్ని కుతుబ్ షాహీలు రాజ్యమేలారు. కుతుబ్ షాహీల ఉచ్చ దశలో కూడా కృష్ణానదికి దక్షిణాన ఉన్న తెలంగాణ ప్రాంతం ఆదిల్ షాహీల పాలన కిందకు ఉండేది. అయితే ఇది తరచుగా చేతులు మారింది. 1687 సంవత్సరంలో ఈ ప్రాంతం మొఘలుల వశమైంది. ఆసఫ్ జాహీల కాలం క్రీస్తు శకం 1724 నుంచి తెలంగాణ ప్రాంతాన్ని ఆసఫ్ జాహీలు పాలించారు. రాజభాషగా పర్షియన్ స్థానంలో ఉర్దూ ప్రవేశపెట్టారు. స్థానిక ప్రజలను అనకదొక్కి ఢిల్లీ నుంచి ఉద్యోగస్తులను రప్పించడంతో ముల్కీ ఉద్యమం తలెత్తింది. క్రమక్రమంగా ప్రజల్లో తలెత్తిన స్వేచ్ఛాభావనలతో 20వ శతాబ్ది ప్రారంభం నుంచి పలు రచయితల మూలంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి 1925లో గోల్కొండ పత్రికను స్థాపించడం, 1930 నుంచి నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలు జరగడంతో ప్రజలలో చైతన్యం అధికమైంది. సురవరంతో పాటు బూరుగుల రామకృష్ణారావు, పులిజాల వెంకట్రావు, కొండా వెంకటరంగారెడ్డి, మాడపాటి హనుమంతరావు, మందుముల నరసింగరావు, రావి నారాయణ రెడ్డి, జమలాపురం కేశవరావు తదితరులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. తెలంగాణ విమోచనోద్యమం 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా తెలంగాణ ప్రాంతం నిజాం పరిపాలనలోని హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేది. తర్వాత పోలీసు చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17 ఇది భారతదేశంలో కలపబడింది. ఈ పోరాటంలో ఆనాటి రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ముఖ్య భూమిక పోషించింది. 1948 నుంచి హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగింది. వెల్లుడి మరియు బూర్గుల రామకృష్ణారావు ఈ కాలంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. 1956లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన జరగ్గా హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు మరియు ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. వరంగల్ నుంచి కొంత ప్రాంతాన్ని, గోదావరి జిల్లా నుంచి భద్రాచలం, దండకారణ్యం ప్రాంతాలకు వేరు చేసి ఖమ్మం రాజధానిగా ఖమ్మం జిల్లాను ఏర్పరిచారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొన్నాళ్లకే మళ్లీ వేర్పాటు ఉద్యమాలు తలెత్తాయి. 1969లో మరి చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రజాసమితి పార్టీ 1971లో 11 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. 1979లో హైదరాబాద్ జిల్లా గ్రామీణ ప్రాంతాన్ని వేరు చేసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేశారు. 2001 ఏప్రిల్ 27న కె చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2011 నుంచి తెలంగాణ ఉద్యమ నాయకత్వం ఐక్య కార్యాచరణ సమితి చేతుల్లోకి వెళ్లడంతో విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు చురుగ్గా పాల్గొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని నియమించగా ఆ కమిటీ 6 ప్రతిపాదనలు చేసింది. తెలంగాణ అంతటా ఉద్యోగులు, కార్మికులు 2011లో 42 రోజుల సమ్మె చేశారు. 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయగా 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. జూన్ 2వ తేదీ 2014 నాడు దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అదండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన ఉద్యమాలు, వాటి చరిత్ర, సాధించుకున్న తీరు. చూసారు ఎంత ఆసక్తికరంగా, అద్భుతంగా ఉందో.
ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, మా ఛానల్ని సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతోపాటు మీ సలహాలని సూచనల్ని కూడా మాకు పంపించటం.